మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా మందిలో మలబద్ధకం అనే సమస్య తరచుగా కనిపిస్తుందండి. ఇంకా ముఖ్యంగా పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మలబద్ధకాన్ని ఎలా దూరం చేయాలి, ఆయుర్వేదంలో మనకు ఎలాంటి చికిత్సలు ఉన్నాయి అనే విషయాలు వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ చెలిమెల్ల శ్రీనివాసరావు గారు, ఆయుర్వేదిక్ ఫిజిషియన్. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్కారం అండి. డాక్టర్ గారు, కాన్స్టిపేషన్ పిల్లల్లో అయితే ఎక్కువగా చూస్తూ ఉంటాము, అండ్ అలాగే పెద్దవాళ్ళలో కూడా చూస్తూ ఉంటాము. అండ్ పిల్లలైతే మోషన్కి వెళ్ళడమే ప్రాబ్లం గా ఉంది. 3 days 4 days తర్వాత మోషన్ కి వెళ్తున్నారు. ఈ మలబద్ధకం రావడానికి గల కారణాలు ఏంటంటారు? కాన్స్టిపేషన్ అనేది జనరల్ గా మేము మెడికల్ టర్మ్ లో చూస్తే ఒక పర్సన్ వీక్ లో 3 times కన్నా తక్కువ మోషన్ వెళ్ళటం, దాన్ని కాన్స్టిపేషన్ అంటాం. ఓకే. వారంలో 3 రోజులు వెళ్ళినా దాన్ని కాన్స్టిపేషన్ అన్నాం. 3 రోజుల కన్నా తక్కువ అంటే వారంకి 1-2 సార్లు వెళ్తేనే దాన్నే కాన్స్టిపేషన్ గా మెడికల్ టర్మినాలజీలో చెప్తారు. అంటే ఇక్కడ చెప్పాల్సింది అంటే కొంతమందిలో రోజు మార్చి రోజు వెళ్ళినా ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ అది కొన్ని సందర్భాలు మీరు ప్రాక్టికల్ గా మేము చూస్తున్న వాటిలలో అలా కన్సిడర్ చేసిన వాళ్ళలో చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి మేము జనరల్ గా చెప్పేది ఏంటంటే ఎవ్రీడే మోషన్ పాస్ చేయాలి అంటాం. సో ఈ మలబద్ధానికి రావడానికి కారణం మీరు అన్నట్టు ఇది ఏజ్. ఇప్పుడు చిన్నపిల్లల్లో చూస్తాము, పెద్దవాళ్ళలో కూడా చూస్తుంటాము. పెద్దవాళ్ళు అంటే మనం అర్థం చేసుకుంటాం, ఎందుకంటే టైంకి ఫుడ్ తీసుకోకపోవడం కానివ్వండి, హార్మోనల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇతరత్ర మెడిసిన్స్ వాడడం వల్ల కానీ, లేకపోతే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయటం, వీటన్నిటి వల్ల కూడా కాన్స్టిపేషన్ ఉంటుంది. పిల్లల్లో ఏంటంటే వాళ్ళు మనకి తెలిసి తెలియక వాళ్ళని కూడా మనం ఇదే దారిలో అంటే వాళ్ళకి జంక్ ఫుడ్ అలవాటు చేయటము, ప్రాపర్ టైంకి ఫుడ్ పెట్టకపోవడము. ప్రాపర్ టైమింగ్ అనేది నేను ప్రతిసారి చెప్తాను, ఎందుకంటే మన మెటబాలిజం అనేది ఆ టైమింగ్తోనే నడుస్తుంది. ఎవ్రీ 6 to 8 hours మన ఫుడ్ వెళ్తేనే దానికి వర్క్ ఉంటుంది. సో ఐదర్ పిల్లలకు కూడా జంక్ ఫుడ్ అలవాటు చేయటము, వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకోవడము, ఇవన్నీ కూడా కామన్ గా చూస్తూ ఉంటాం. సో ఇది కాన్స్టిపేషన్ పెద్దవాళ్ళలో చిన్నవాళ్ళలో చూస్తుంటాం. అయితే డాక్టర్ గారు, రెగ్యులర్ గా మోషన్ వెళ్ళని వాళ్ళలో మరి ఎలాంటి సమస్యలు వస్తాయి? వాళ్ళని ఫస్ట్ అడుగుతాం, మీరు రోజు బొవెల్ మూమెంట్స్ ఫ్రీగా ఉన్నాయి అంటే మోషన్ పాస్ చేస్తారంటే ఫస్ట్ అతను ఏం చెప్తారంటే, నేను వెళ్తున్నాను డాక్టర్ గారు, ½ an hour కూర్చుంటాను, వచ్చేస్తాను, అయిపోతుంది, ఫ్రీ అవుతుంది అంటారు. ఇంకో అతను ఏమంటారంటే, నేను ఆఫీస్కి పొద్దున్న లేవగానే వెళ్తాను డాక్టర్ గారు, మళ్ళీ వాటర్ తాగిన తర్వాత ఒకసారి వెళ్తాను, మళ్ళీ ఫ్రెష్ అప్ అంతా అయ్యి ఆఫీస్కి వెళ్ళే ముందు ఒకసారి వెళ్తాను, ఈవినింగ్ ఒకసారి వెళ్తాను అని చెప్తారు. థర్డ్ పర్సన్ నేను సార్ వెళ్తాను, ఒక 2 minutes లో వచ్చేస్తాను అంటారు. సో మేము అనేది ఈ థర్డ్ పర్సన్ అనేది కరెక్ట్. ఎందుకంటే మన వాష్రూమ్ అనేది అదే మ్యూజియం కాదు గంటలు పడి కూర్చోడానికి. సో ఎవరైతే ఆ ఎవాక్యుయేట్ ఇమీడియట్గా అయిపోయిందంటే వాళ్ళ బోవెల్స్ అనేవి అంత సాఫ్ట్గా ఈజీగా ఉన్నాయని. ఇంతకుముందు చెప్పుకున్నట్టు 4 times వెళ్ళడం, 5 times వెళ్ళడము, లేదు అంటే ఎక్కువసేపు కూర్చోవడం అనేది ఏంటంటే మీ ఇంటెస్టైన్స్ అవి ప్రెషర్లో ఉన్నాయి, అంటే ఆ పేగులు అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా ఎవాక్యుయేట్ చేయలేకపోతుంది అనేది. దీనికి చిన్న ఉదాహరణ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే అసలు కాన్స్టిపేషన్ స్టార్ట్ అవ్వడము అండ్ ఏంటి అనేది చెప్పేది. మనం తీసుకునే ఫుడ్ స్టమక్ లోకి వస్తుంది, మన అందరికీ తెలిసింది. అంటే పొట్టలోకి ఎప్పుడైతే గేట్స్ ఓపెన్ అవ్వగానే స్టమక్ లోకి వచ్చినప్పుడు లివర్ అనేది పైత్య రసం అంటే బైల్ జ్యూస్ ని రిలీజ్ చేస్తుంది. ఈ బైల్ జ్యూస్ ని రిలీజ్ చేసినప్పుడు స్మాల్ ఇంటెస్టైన్స్ లో మన ఫుడ్ అనేది డైజెషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ ఇక్కడి నుంచి సర్క్యులేట్ అయ్యి ప్రతి ఆర్గాన్ కి, ప్రతి సెల్స్ కి రీచ్ అవుతాయి. మన బాడీకి ఏదైతే అవసరం ఉండదో దాన్నే మనము వేస్ట్ గా కానీ, ఫీసెస్ కానీ అంటాం. సో ఇది లార్జ్ ఇంటెస్టైన్ లోకి రీచ్ అవుతుంది, పెద్ద పేగులో. అంటే లిటిల్ గా చెప్పాలంటే లే లాంగ్వేజ్ లో దీన్ని డస్ట్బిన్ గా అంటాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే పెద్ద పేగులో చేరి అది త్రూ యానస్ ద్వారా వచ్చేస్తుంది. బట్ చాలా మందికి ఇంతకుముందు నేను చెప్పినట్టు కాన్స్టిపేషన్ అంటే టైంకి తినని వాళ్ళకి, లేకపోతే ఒబేస్ ఉన్న వాళ్ళకి, వేరే ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, లో ఎక్సర్సైజ్ ఉన్న వాళ్ళకి ఈ ఇంటెస్టైన్స్ లో ఉండే మ్యూకస్ అంటాం, అంటే తడి. మనకి నాలిక దగ్గర ఎలా మ్యూకస్ ఉంటుందో ఈవెన్ ఇంటెస్టైన్స్ లో కూడా, లార్జ్ ఇంటెస్టైన్స్ లో ఆ లేయర్ అనేది ఎప్పుడైతే తగ్గిపోతుందో, అంటే మీరు చూడొచ్చు డ్రై అయిపోతే ఏమవుతుంది, ఆ ఫీకల్ మ్యాటర్ అనేది చాలా హార్డ్ గా మూవ్ అవుతుంది. సో మీరు ఇంతకు ముందు అన్నట్టు దీనివల్ల ఏమవుతుంది అంటే ఇలా హార్డ్ గా మూవ్ అవడం వల్ల రప్చర్ అయ్యి పైల్స్ గా కూడా, అంటే బ్లీడింగ్ పైల్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను అనేది ఏంటంటే కాన్స్టిపేషన్ కి మనం ఫస్ట్ ట్రీట్ చేయాల్సింది ఏదో మోషన్ పరిగెటివ్ లాగా ఇవ్వకుండా ఈ డైజెషన్ ప్రాసెస్ ని కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో జనరల్ గా అలా ఇది ట్రీట్ చేయకపోతే, కాన్స్టిపేషన్ ట్రీట్ చేయకపోతే
ఇది మిగతా సమస్యలకు కూడా కారణం అంటే అవుతుంది. పైల్స్ లాంటివి ఇంకా ఎస్పెషల్లీ ఎక్కువ చూసేది పైల్స్ Piles. కానివ్వండి, ఫిషర్స్ కానివ్వండి, ఈవెన్ భగంధ్రం, Fistules ఫిస్టులైన్ అంటాం. అంటాము. ఇవే కాకుండా అధిక బరువు, కొలెస్ట్రాల్ కూడా పెరిగిపోతుంది టాక్సిన్స్ ఎప్పుడైతే బాడీలో ఉంటాయో. అయితే డాక్టర్ గారు, ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా మానం చేస్తూ ఉంటారు అండ్ పేరెంట్స్ కూడా ఎక్కువ పిల్లల్ని బాగా ప్యాంపర్ చేస్తూ ఉంటారు, చిప్స్ కొనియడం కానీ కరెక్ట్ అన్ని వాళ్ళు అడిగిందల్లా. సో ఇలా బయట జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుందని అందరికీ తెలుసు. సో ఎలా కరెక్ట్ చేయమంటారు? కరెక్ట్ అంటే ఇక్కడ మీరు చెప్పిన క్వశ్చన్ లోనే ఆన్సర్ కూడా ఉంది. అంటే కాజిటివ్ ఫ్యాక్టర్ అదే అన్నప్పుడు దాన్ని అది ఆ కాజిటివ్ ఫ్యాక్టర్ ని ఆపకుండా మనం ఏం చేసినా కానీ ఉపయోగం ఉండదు. కానీ కొన్నిసార్లు అన్ని సందర్భాల్లో అది కుదరకపోవచ్చు. బట్ ఎక్కడ కొంచెం డిసిప్లినరీ అనేది మనము అలవాటు చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ నేను పిల్లల్లో జనరల్గా చెప్పేది మనం అలవాటు చేయడం కానీ, అంటే మీరు చూస్తే చాలా మటుకు పిల్లలు బద్దకిస్తారు. అంటే బాత్రూమ్కి వెళ్ళమన్నా కానీ అమ్మో నేను ఇప్పుడు వెళ్ళను, స్కూల్ ఫస్ట్ థింగ్ స్కూల్ చాలా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది అనేసి రష్లో ఉరుకుతారు. తర్వాత కూడా వాళ్ళ ఆటల్లో అవి ఉండి బాత్రూమ్కి వెళ్ళలేరు. సో పదే పేరెంట్స్ చెప్పాల్సి ఉంటుంది. సో నేనైతే కొంచెం టైం తీసుకొని పిల్లలకి మోషన్ వచ్చినా రాకపోయినా ఒక 2 minutes వాళ్ళని బాత్రూంలో వాళ్ళని మనం కూర్చోమని చెప్పాలి. సో దట్ ఏంటంటే కొంచెం అలవాటు అనేది అది ట్యూనింగ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ డైట్లో కూడా మనం యాక్చువల్లీ చెప్పినట్టు ఫైబర్ ఫుడ్ అంటే ఫ్రూట్స్ ఉండడం కానివ్వండి, ఈ ఫైబర్ యాడ్ చేయాలి. అండ్ పిల్లలకి ఎస్పెషల్ చిన్న పిల్లలకి ఆవు నెయ్యి అనేది కంపల్సరీ ఇవ్వాలమ్మా. ఎందుకంటే వాతం అనేది డ్రైనెస్ పెంచుతుంది. మీరు అవి ఫాస్ట్ ఫుడ్ వల్ల కానివ్వండి, వేరే యాక్టివిటీస్ వల్ల నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇంటెస్టైన్స్కి ఈ డ్రైనెస్ రాకుండా ఉండాలి. ప్రికాషన్ ఏంటంటే ఆవు నెయ్యి అనేది శ్రేష్టం. సో ఇవి చేస్తూ రెగ్యులర్గా వాటర్ ఇంటేక్ మధ్యలో వాళ్ళ వాటర్ ఇంటేక్ కొంచెం పెంచుతూ ఉంటే పిల్లల్లో మెల్లగా సర్దుకుంటుంది ఇది. ఓకే. అండ్ పిల్లల విషయం పక్కన పెడితే డాక్టర్ గారు, పెద్దవాళ్ళలో మనము ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని కరెక్ట్ చేసుకోవాలంటే ఇంట్లోనే న్యాచురల్గా హోమ్ రెమెడీస్ ఏం చేయమంటారు? జనరల్గా ఏంటంటే మనకు అందరికి తెలిసినట్టే ఎంత వాటర్ బాడీ డిహైడ్రేట్ అయిన కొద్దీ కాన్స్టిపేషన్ కూడా పెరుగుతుంది. సో ఫస్ట్ మనల్ని మనం హైడ్రేట్ చేసుకోవాలి. అంటే మన బాడీ తత్వాన్ని బట్టి 2.5 to 3.5 liters అనేది డైలీ ఉండాలి లిక్విడ్స్గా. అండ్ జనరల్గా మనము ఇంట్లోనే ఈ కాన్స్టిపేషన్ రిలీవ్ చేసుకోవాలంటే మనం తీసుకునేది డైటరీ ఫ్యాట్ అంటాము. అంటే ఈవెన్ ఫైబర్ ఫుడ్ ఎలా తీసుకుంటామో, ఆకుకూరలు కానివ్వండి, ఫ్రూట్స్ ఎలానో, ఈవెన్ పెరుగు కానివ్వండి, బాగా చిలికిన మజ్జిగ. అండ్ వీలైతే రాత్రిపూట పడుకునేటప్పుడు జనరల్గా నేను ఎప్పుడు చెప్పేది త్రిఫలా చూర్ణం అంటాం. అంటే ఉసిరికాయ, తానికాయ, కరెక్కాయ ఇలాంటివి తీసుకోవడం వల్ల దీనివల్ల డిపెండెన్సీ ఏమీ ఉండదు. బాడీ ఎవ్రీడే క్లిన్సింగ్ అనేది జరుగుతుంది. అండ్ ప్రికాషనరీ కన్నా ఇంకా అసలు దీన్ని రాకుండా చేసుకోవాలంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. డైలీ ఒక 15 minutes ఆఫ్ బ్రిస్క్ వాక్ కానివ్వండి, వాట్ ఎవర్ మీకు ఏది పాసిబుల్ అవుతుందో అలాంటి ఎక్సర్సైజెస్ చేస్తూ డైట్ అనేది రెగ్యులర్గా మెయింటైన్ చేస్తూ టైం చేసుకుంటే తప్పకుండా ఎంత కాన్స్టిపేషన్ అయినా కానీ తగ్గుతుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కాన్స్టిపేషన్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి అండ్ ఎలాంటి థింగ్స్ అవాయిడ్ చేయించాలి పిల్లల చేత అని చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.